సార్ దయచేసి నో పాలిటిక్స్, వీ హ్యావ్ టు సేవ్ ఆర్డిటి, ఇట్ షుడ్ స్టే హియర్ ఓన్లీ. పోయిందంటే నష్టపోయేది అనంతపూర్ ప్రజలు. అసలు వాళ్ళ స్కూల్ బిల్డింగ్స్ అవన్నీ చూద్దామండి ఎలా ఉంటాయి, వాళ్ళ డామిటరీస్ ఎలా ఉన్నాయి చూస్తురండి. మనకు ఎన్నో హాస్టల్ ఉన్నాయి, ఏమో ఉన్నాయి. అసలు ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో కూడా అట్లా మంచి డామిటరీస్ లేదు, అంత మంచి ఫుడ్ బెటర్. అసలుకి నేను పోతుంటా, వాళ్ళు మూగోళ్ళు అయితే ఆ మూగి పిల్లలు అసలు మనం పోయినా ఉండేది అంత ఆప్యాయంగా. బ్లైండ్ వాళ్ళు డ్యాన్సులు చేస్తారు చూసినారు, వీళ్ళు అది అన్ని ప్రాక్టీస్ చేపిస్తారు బ్లైండ్ వాళ్ళతో. ఇంకా చెట్లు అంటారా, వేల లక్షల చెట్లు నాటినారు తాడిపత్రిలో. వాస్తవం చెప్పాలంటే ప్రతి రోడ్లో ఇప్పుడు ఉండేటివి, మధ్యలో ఉండే రోడ్లో ఉండే ప్రతి చెట్టు ఆర్డిటి చేసినది. మనం ఈ వ్యవస్థను పోగొట్టుకోకూడదు. ఆర్డిటి ఎటువంటి పరిస్థితుల్లో అనంతపురం దాటిపోకూడదు. దయచేసి ప్రజల్లారా, నాయకుల్లారా ఏకం కండి. ఇది చెడ్డ వ్యవస్థ కాదు, చెడ్డ ఇది కాదు. చెప్పండి, కళ్యాణదుర్గంలో ఈరోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోదామనండి. అసలు సవేరాలో నేను ఎవరినో పేషెంట్లు ఇద్దరు ముగ్గురిని చేర్పించిండే మా చేత కాదంటే ఆర్డిటికి తీసిపోయి వదిన బ్యాంక్ చోని అడిగిరా, డాక్టర్లు రావడం లేదు, మాకు కూడా స్పెయిన్ నుంచి అక్కడి నుంచి రావడం లేదు. నేను అడిగినాను అంటే మా ఊరికి వదిలేరా డాక్టర్లు పంపి అంటే చేత కాదన్నా, చాలా అవస్థ పడుతున్నా, అక్కడ నుంచి 3 నెలలకు 2 నెలలకు తెచ్చి ఇప్పుడు నడుపుతున్నాం హాస్పిటల్ని. మరి అయితే అప్పుడే స్కూల్స్ బంద్. అసలు 10th క్లాస్ పాస్ అయితే వీళ్ళే చదివించేవాళ్ళు. మళ్ళీ ఇంటర్మీడియట్కి మంచి స్టూడెంట్స్ ఉంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు, 13 కోట్లేమో ఖర్చు పెడుతున్నారు. అంటే ఇక్కడ పాస్ అయ్యి నారాయణలో చేరాల, వీళ్ళు చదివిస్తున్నారు. ఈ సంస్థను పోగొట్టద్దండి. ఈ ఆర్డిటి పోనా అంటే నష్టపోయేది అనంతపూర్ ప్రజలు. ఫస్ట్ డ్రిప్ కూడా తెచ్చింది ఆర్డిటినే. ప్రతిది ఒక్కటి ఫారం పాయింట్స్, దానికి కావాల్సిన ప్లాస్టిక్ ఇవి. అసలు చెక్ డ్యాముల వల్ల ఎంతమంది బాగుపడినారో రైతాంగం నాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా వర్షాపాతంతోనే బతికే వాళ్ళం. కానీ వీళ్ళ చెక్ డ్యాములు నాకు తెలిసి సద్దెల దగ్గర, ఒక్క సద్దెల దగ్గరే 18-19 కట్టినారు ఒక్క ఆ చుట్టుపక్కల. ఎందుకంటే ఆ కొండల్లో నుంచి వచ్చే నీరునంతా ఈ పొద్దు, అందుకే మా బావుల్లో నీళ్ళు ఉన్నాయంటే ఈ వ్యవస్థ వల్లనే. సో నేను ఒకటే అందరినీ కోరుతున్నా, అయ్యా ప్రతి ఒక్కరు ముందుకు రండి, ప్రతి ఒక్కరు ముందుకు రండి. చింతలాయపల్లి అయితే అసలు నీళ్ళు లేవు, ఆ కొండల్లో వచ్చి పోతాండే. ఎస్ వీళ్ళు వచ్చి కట్టినారు. ఈ పొద్దు 3 పూట్లు చెనికాయ ఎత్తుకొని చెనికాయ పట్టిస్తున్నారు. అన్నీ మన తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గంలో బ్రహ్మాండంగా చేసినారు, బాగానే ఎక్కువ చేసినారు. ప్రజల్లారా పోగొట్టుకోకూడదు. మనం దీని గురించి మాట్లాడే ఒక ఉద్యమం చేయాల్సి వస్తుందేమో. ఎందుకు మంచికి ఉద్యమం చేయాల్సి వస్తుందేమో. మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు పాల్గొనండి. సరే ఏమి నష్టం వచ్చింది చెప్పండి. ఈ వ్యవస్థ వల్ల ఏమైనా ఎవరికైనా నష్టం వచ్చిందా? ఎవరికి నష్టం లేదు, అందరు బాగుపడ్డారు. ఈ ఊళ్ళో టెన్నిస్ అంటే తెలియదు, క్రికెట్ అంటే తెలియదు. క్రికెట్కి ఇండియన్ టీం, యంగ్ బాయ్స్ టీంకి ఎప్పుడు సెలెక్ట్ అవుతున్నారు. ఖోఖో అంటే తెలియదు. అసలు మీకు తెలుసా, కబడ్డీకి ఇక్కడ ఉన్నంత ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు. నేను మన లేడీస్ ఇండియన్ టీం ఇది పెడితే ఇక్కడ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్, రబ్బర్ మ్యాట్స్ అవి ఎక్కడ లేవు. ప్రతి ఎక్విప్మెంట్ ఇది ఉంది. మీరు నేమ్ ఇట్ ఇస్ దేర్. ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తున్నారు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి అనంతపురం ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాలా. నేను కూడా అందరినీ నాయకులను కలుస్తా. చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లో అయితే ఇవాళ చేపించిందేమో, ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆర్డిటి గురించి, చాలామందికి తెలుసు ఆర్డిటి గురించి. మరి అనంతపురం ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి. వాళ్ళకేముంది, వద్దంటారు.
చెప్తున్నా కదా, నేపాల్, సిలోన్ ఆల్రెడీ దేర్ కాలింగ్ దెమ్. వీలుంటే డెవలప్ అవుతుంది. ఇది డ్రాట్ పోన్ ఏరియా, ఏమీ తెలియని ఏరియా. ఏమి అలాంటిది కళ్యాణ్ దుర్గ్లో పోయి చూడుకోండి ఎలా ఉంటుందో. ఈ పొద్దు చదువు వస్తుంది, డిసిప్లిన్ వస్తుందంటే ఒక ఆర్డిటి స్కూల్లోనే డిసిప్లిన్ ఉండేది, వేరే ఎక్కడ డిసిప్లిన్ లేదు. అందుకోసం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అనంతపురం ప్రజలకి, సార్ వి సీ దట్ ఇట్ డజంట్ గో ఎనీవేర్, ఇక్కడే ఉండాలా. ఎలా అయినా సరే మనం అందరు ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ఆర్డిటిలో 69 నుంచి ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారు. మరి ఇది మనకు దీని వరం, మన దేవుడి వరం ఇది, నిజంగా దేవుడు ఇచ్చిన వరం. ఆ రోజు ఇక్కడికి వచ్చినాడు అంటే, ఆయన పెద్ద ఆయన వచ్చినాడంటే అర్థం ఏమి, దేవుడు పంపించినాడు ఆయన్ని. అయ్యా పో, చాలా కష్టాల్లో ఉన్నారు ఈ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ రోజు ఆయన్ను ఆ దేవుడు పంపించినాడని నేను అనుకుంటున్నా. సో మీ అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఆర్డిటి పక్కకు పోకోకుండా ఇక్కడే ఉండేటట్టుగా మనం నెరవేర్చుకోవాలా, లేకపోతే నష్టపోయేది ఒక అనంతపురం డిస్ట్రిక్టే. వాళ్ళేం కాదు, వాళ్ళు వ్యవస్థ వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు. చాలా దేశాలు పిలుస్తున్నాయి వాళ్ళని. మనం దీన్ని ఎట్లయినా కానీ అందరూ కలిసికట్టుగా మనం అందరూ పోరాడి ఆర్డిటి ఎక్కడ పోకుండా ఇక్కడే ఉండేటట్టుగా మనందరూ పోరాడాలి. రైట్ సార్, మీరందరూ వచ్చిన దానికి పాతికేయులు కదా, నమస్కారాలు. ఫ్యామిలీ